ఏంటి, విశాల్ మార్ట్లో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవ్వడానికి విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయాడా? షాక్ అయ్యారా? నేను కూడా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసి మీలాగే షాక్ అయ్యా. విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మే నెలలో విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డ్ జాబ్ కోసం కొన్ని వేల పోస్టులను భారతదేశం మొత్తం రిలీజ్ చేసింది. అంతే, ఇంటర్నెట్ మొత్తం విశాల్ మార్ట్ మీమ్లతో నిండిపోయింది. ఈ మార్ట్కి దేశం మొత్తం మీద 600 స్టోర్లు ఉండగా దానికి ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులు అవసరమైంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, గార్డుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది. ఈ వీడియోలో తన కొడుకు విశాల్ మార్ట్లో సెక్యూరిటీ గార్డ్గా పోస్ట్ వచ్చినందుకు ఫ్యామిలీ అంతా ఆనంద బాష్పాలతో సంతోషపడుతున్నారు. ఈ ప్రాసెస్లో కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, లోకల్ లాంగ్వేజ్ కూడా ఉంటాయి. మెడికల్ చెకప్ మరియు ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతకుముందు సెక్యూరిటీగా పనిచేసిన అనుభవం, షూటింగ్లో ట్రైనింగ్ లేదా మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ అనుభవం ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వబడుతుంది. అయితే ఈ జాబ్కి అన్ని రాష్ట్రాల యువకులు ముందుకు వచ్చారు. ఇందులో కేవలం 1% మాత్రమే క్వాలిఫై అవ్వగలరు. ఆ విధంగా చూస్తే ఇది యూపీఎస్సీ, నీట్ లాంటి చాలా నేషనల్ ఎగ్జామ్స్ కంటే టఫ్గా మారిందని నెటిజన్స్ మీమ్స్ చేస్తున్నారు. ఇది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు. ఇందులో ఫ్రెషర్స్కి 9,000 నుండి 12,000 వరకు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి 13 నుండి 18,000 వరకు శాలరీని ప్రకటించారు. ఇందులో సూపర్వైజర్స్కి 19 నుండి 25,000 శాలరీ ప్లస్ మెడికల్ బెనిఫిట్స్, డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు. అన్నింట్లోకి మోస్ట్ వైరల్ మీమ్ ఏంటంటే విరాట్ కోహ్లీ గారిది. విరాట్ కోహ్లీ విశాల్ మార్ట్లో జాయిన్ అవ్వడం కోసం విరాట్ కోహ్లీ గారు రిటైర్ అయిపోయారు అని. తర్వాత ఈ ట్వీట్పై సెలబ్రిటీస్ కూడా స్పందించి ఇంకా వైరల్ చేశారు.